ఆంధ్రప్రదేశ్లో రానున్న రాజ్యసభ ఎన్నికలు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మొత్తం 3 రాజ్యసభ స్థానాలకు గాను ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఒక్కొక్క రాజ్యసభ స్థానానికి 58 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ అవసరం కాబోతుంది. ఈ నేపథ్యంలో అధికార వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా టీడీపీకి 23 స్థానాల్లో బలం ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడు ఈ రాజ్యసభ ఎన్నికలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకు చర్చనీయాంశంగా మారాయి అనేది మనం ఒకసారి స్క్రీన్ మీద చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది రెబల్స్ ఉన్నారు. అలాగే టీడీపీలో గెలిచి టీడీపీ నుంచి బయటకు వచ్చినటువంటి కొంతమంది టీడీపీ రెబల్స్ కూడా ఉన్న నేపథ్యంలో అలాగే గంటా శ్రీనివాసరావు గతంలో ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన 2021లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్పీకర్ ఆయన రాజీనామానైతే ఆమోదించలేదు. కానీ ఈ రాజ్యసభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో స్పీకర్ వ్యవహారం మాత్రం కొంత ఆసక్తిని రేపెత్తిస్తుంది. ఎందుకయ్యా అంటే ఈరోజు స్పీకర్ తమ్మినేని సీతారాం గారు గంటా శ్రీనివాసరావు గారు గతంలో చేసినటువంటి రాజీనామాను ఈరోజు ఆయన ఆమోదించారు. రాజ్యసభ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలోనే టీడీపీకి సంబంధించినటువంటి బలం మీద దెబ్బ కొట్టే దిశగా వైఎస్ఆర్సీపీ వ్యూహాలు రచిస్తోంది. ఆ రకంగానే అడుగులు వేయబోతుంది అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు వారిదైన శైలిలో విశ్లేషణ చేస్తున్న నేపథ్యంలో నిజంగా ఆ దిశగా అడుగులు వేస్తూనే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి స్పీకర్, ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్గా చెప్పుకునేటువంటి తమ్మినేని సీతారాం గారు గతంలో 2021లో రాజీనామా చేసినటువంటి గంటా శ్రీనివాసరావు గారి రాజీనామాను ఈరోజు యాక్సెప్ట్ చేయడం నిజంగా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు వైసీపీకి సంబంధించినటువంటి రెబల్స్ ఎవరు, వారు ఇప్పుడు ఏ పార్టీకి మద్దతు తెలిపే అవకాశం ఉంది, అలాగే టీడీపీకి సంబంధించినటువంటి రెబల్స్ ఎవరు, వాళ్ళు రానున్న రాజ్యసభ ఎన్నికల్లో ఎవరికి ఓటేసే అవకాశం ఉందనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉండవల్లి శ్రీదేవి వైఎస్ఆర్సీపీలో బీఫామ్ మీద గెలిచి ఎమ్మెల్యేగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైఖరిని వ్యతిరేకిస్తూ బయటకు వచ్చిన ఒక ఎమ్మెల్యే. అలాగే ఆనం నెల్లూరు జిల్లా నుంచి 2 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ వైఖరిని అలాగే జగన్మోహన్ రెడ్డి వైఖరిని వ్యతిరేకిస్తూ కూడా ఆనంతో పాటుగా మేకపాటి, అంటే మొత్తం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి 3 నేతలు, ఆనంతో పాటుగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వీళ్ళు 3 కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చక ఆ పార్టీని విభేదించి బయటకు వచ్చినటువంటి ఈ 3 కూడా రానున్న రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసే అవకాశం ఉంటుంది అని నిజంగా వైసీపీ గ్రహించింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళ మీద అనర్హత వేటు వేయాలి అంటూ కూడా వీళ్ళు గతం నుంచి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వారి మీద అనర్హత వేటు కూడా పడే అవకాశం ఉందంటూ కూడా కొంత సమాచారం అందుతుంది. అలాగే టీడీపీ బీఫామ్ మీద గెలిచి టీడీపీ నుంచి బయటకు వచ్చినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు రానున్న రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి క్రాస్ ఓటింగ్ చేసే అవకాశం ఉందా, లేదా అసలు నిజంగా టీడీపీ మీద అభిమానంతో మళ్ళీ టీడీపీ వైపే వచ్చే అవకాశం ఉందా అనేది కూడా చూద్దాం. గతంలో టీడీపీ బీఫామ్ మీద గెలిచినటువంటి వల్లభనేని వంశీతో పాటుగా మరికొంతమంది నేతలు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో టీడీపీ బీఫామ్ మీద గెలిచి ఇప్పుడు టీడీపీ నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి కర్ణం బలరాం గారు, అలాగే వల్లభనేని వంశీ గారు, మద్దాల గిరి, అలాగే వాసుపల్లి గణేష్పై, అంటే వీళ్ళు కూడా గతంలో టీడీపీ నుంచి గెలిచి ఇప్పుడు టీడీపీకి కొంచెం దూరంగా ఉంటూ వస్తున్నారు. వల్లభనేని వంశీ ఓటు అయితే టీడీపీకి పడే అవకాశం అయితే లేదంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే కర్ణం బలరాం గారు అయితే తిరిగి మళ్ళీ టీడీపీ గూటికే రాబోతున్నారంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో మళ్ళీ కర్ణం బలరాం గారు కనుక టీడీపీ వైపు అడుగులు వేస్తే రానున్న రాజ్యసభ ఎన్నికల్లో ఆయన మళ్ళీ టీడీపీకే ఓట్ చేసేటువంటి అవకాశం మనకు కనపడుతూ ఉంది. అలాగే మద్దాల గిరి కూడా టీడీపీ నుంచి గెలిచి ఇప్పుడు వైసీపీకి మద్దతు తెలుపుతున్నట్లుగా కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ రాజ్యసభ ఎన్నికల్లో మద్దాల గిరి గారు వైసీపీ వైపు నిలబడే అవకాశం ఉంటుందంటూ కూడా కొన్ని వార్తలు
మనం చూస్తూ ఉన్నాం. అలాగే వాసుపల్లి గణేష్ కూడా వైసీపీ వైపు నిలబడబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరందరికీ చెక్ పెట్టే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు గారు ఒక వ్యూహాన్ని రచించారు. అందులో భాగంగానే వీరి మీద అనర్హత వేటు వేయాలి అంటూ కూడా గతంలో స్పీకర్కి వాళ్ళు తెలియజేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. సో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి మీద యాక్షన్ తీసుకోవాలి అనే దిశగా టీడీపీ వైసీపీని టార్గెట్ చేయబోతుంది అన్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. అలాగే వైసీపీకి సంబంధించినటువంటి రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద గనక నిజంగా వైసీపీ అనర్హత వేటు గనక వేస్తే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల మీద కూడా అనర్హత వేటు వేయక తప్పదు. కాబట్టి అంటే వైసీపీకి దూరమైనటువంటి ఆ 4 ఎమ్మెల్యేలు తీసేస్తే 145 స్థానాల్లో వైసీపీకి బలం ఉన్న నేపథ్యంలో అంటే ఒక్కొక్క రాజ్యసభ స్థానానికి 58 మంది ఎమ్మెల్యేల సపోర్టు అవసరం. కాబట్టి ఈ 3 స్థానాలు కూడా వైసీపీ గెలుచుకునే అవకాశం ఉందంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ఉంటే మరికొంతమంది విశ్లేషకులు మాత్రం గతంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలను ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో వైసీపీఏ మొత్తం కైవసం చేసుకుంటుంది అని అందరూ భావించారు. కానీ ఎవరి అంచనాలకు అందని విధంగా టీడీపీ ఒక స్థానాన్ని అయితే కైవసం చేసుకుంది. అనురాధ గారు గెలిచారు, క్రాస్ ఓటింగ్ పడింది. అంటే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేశారు. సేమ్ రాబోతున్నటువంటి రాజ్యసభ ఎన్నికల్లో కూడా అటువంటి పరిణామాలే జరిగే అవకాశం ఉంటుందంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో నిజంగా కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వని నేపథ్యంలో వారందరూ కూడా ఇప్పుడు టీడీపీ వైపు వచ్చే అవకాశం ఉంది. టీడీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు ఎవరైతే పోటీ చేయబోతున్నారో వాళ్ళకి మద్దతు తెలిపే అవకాశం ఉంది. 3 రాజ్యసభ స్థానాలకు గాను 2 రాజ్యసభ స్థానాలను టీడీపీ మళ్ళీ కవిచయం చేసుకునే అవకాశం ఉంటుందంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెబుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చక జగన్మోహన్ రెడ్డి తమకు మళ్ళీ సీటు ఇవ్వకపోవడం వల్ల వారు వైసీపీని వ్యతిరేకిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి వైఖరిని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద గుర్రుగా ఉన్నటువంటి ఈ వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా రానున్న రాజ్యసభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీకే క్రాస్ ఓటింగ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రానున్న రాజ్యసభ ఎన్నికల్లో 3 స్థానాలకు గాను 2 స్థానాలకు పైనే అంటే 2 కానీ లేదా 3 స్థానాలను కానీ టీడీపీయే గెలుచుకునే అవకాశం ఉంటుందంటూ కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ 3 రాజ్యసభ స్థానాల మీద జగన్మోహన్ రెడ్డి కన్నేశారు. ఇప్పటికే తనకి 151 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కాబట్టి ఆ 151 ఎమ్మెల్యేల మద్దతుతో ఎట్టి పరిస్థితుల్లోనూ 3 రాజ్యసభ స్థానాలను కూడా జగన్మోహన్ రెడ్డి కైవసం చేసుకోబోతున్నారంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో ఈ రాజ్యసభ ఎన్నికలైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారాయి.